ప్రకృతి ఒడిలో ఉన్న చందనవనం గ్రామంలో గోపాల్ అనే ఒక పేదవాడు నివసించేవాడు. గోపాల్ తన భార్య మరియు కొడుకుతో ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. అతను అడవిలోని ఎత్తైన చెట్లపై నుండి తేనె సేకరించి దాన్ని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. ప్రతి ఉదయం తన వెంట ఒక బుట్టను, పొగవేయడానికి అవసరమైన సామాగ్రిని తీసుకుని భయంకరమైన అడవిలోకి ఒంటరిగా పయనిస్తూ తేనె కోసం వెతుకుతూ ఉండేవాడు. ఏమండి, ఈ మధ్య అడవిలో క్రూర మృగాల సంచారం పెరిగిందని విన్నాను. దయచేసి ఎత్తైన చెట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరే మన కుటుంబానికి ఏకైక ఆధారం. భయపడుకు మీరా, ఆ వనదేవత మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. మన వంశీని ఎలాగైనా బాగా చదివించి ఈ కటిక పేదరికం నుండి వాణ్ణి బయటకు తీసుకురావడమే నా జీవిత ఆశయం. మన వంశీ స్కూల్ పుస్తకాల కోసం మరియు వాడి ఫీజు కోసం కొంచెం డబ్బు అవసరం ఉంది. ఈ రోజు దేవుడి దయ వల్ల మంచి నాణ్యమైన తేనె దొరికితే మన కష్టాలు తీరుతాయి. మన చందనవనం అడవిలో తేనె ఎంత మధురంగా ఉంటుందో మన జీవితాలు కూడా అంతటి తీపిని చూడాలని నేను ప్రతిరోజూ ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూనే ఉంటాను. అడవిలో ఎత్తైన చెట్లు ఎక్కి తేనెటీగల కాటును భరిస్తూ గోపాల్ ఎంతో శ్రమపడి తేనె సేకరించేవాడు. కాని ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అతనికి ఎప్పుడూ దక్కడం లేదు. హే భగవంతుడా, తేనెటీగలు ప్రాణాలకు తెగించి తేనెను ఎలా దాచుకుంటాయో నేను కూడా నా ప్రాణాలను పణంగా పెట్టి ఈ తేనెను తీస్తున్నాను. కాని నా బిడ్డకు ఒక కొత్త పుస్తకం కూడా కొనివ్వలేకపోతున్నాను. నా చేతులు ఈ తేనెటీగల కాటు వల్ల కందిపోతున్నాయి, కాని నా కడుపు నిండడం లేదు. ఈ కష్టాల జీవితం నుండి మాకు విముక్తి ఎప్పుడు కలుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. సాయంత్రం వేళ తేనె బుట్టను పట్టుకుని ఇంటికి వస్తున్న గోపాల్కు గర్విష్టి అయిన ఆ ఊరి కరణం రుద్రయ్య ఇంటి ముందు తన నౌకరుతో కలిసి కూర్చుని ఉండటం కనిపించింది. ఏరా గోపాల్, ఈరోజు కూడా అడవిలో తేనెటీగల దెబ్బలు తినివచ్చావా? నీ ముఖం చూస్తుంటేనే నీ పేదరికం మరియు నీ దౌర్భాగ్యం స్పష్టంగా అర్థమవుతున్నాయిరా. అవునయ్యా, వీడెంత తేనె సేకరించినా అది వీడి కడుపు నింపదు. వీడి తలరాతలో ఆ బ్రహ్మదేవుడు కేవలం ఈగలతో దెబ్బలు తినడమే రాసిపెట్టినట్లున్నాడు. నీ దగ్గరున్న ఆ కొద్దిపాటి తేనెను నా గుర్రాలకు పెట్టడానికి పంపించు. నీకు కొన్ని చిల్లర నాణేలు ఇస్తాను. వాటితోనైనా నీ కొడుకు ఆకలి తీరుతుందేమో చూసుకో. మీ మాటలు నా మనసును గాయపరుస్తున్నాయ్యా. నేను కష్టపడి సంపాదిస్తున్నాను తప్ప ఎవరినీ భిక్షం అడగడం లేదు. నా కష్టమే నా గౌరవం అని నేను నమ్ముతాను. ఒరే బిచ్చగాడా, కరణంగారి ముందే ఎదురు సమాధానం చెబుతావా? నీలాంటి వాళ్లకి తిండి పెట్టడమే ఎక్కువ, మళ్ళీ ఆత్మగౌరవం గురించి మాట్లాడతావా? వారి మాటలకు గోపాల్ గుండె తరుక్కుపోయింది. అవమాన భారంతో తలదించుకుని కళ్లలో నీళ్లు తిరుగుతుండగా వేగంగా తన గుడిసె వైపు నడిచి వెళ్లిపోయాడు. రాత్రివేళ గౌరీ తన భర్త ముఖంలో ఉన్న విచారాన్ని గమనించి పక్కనే కూర్చుని ఎంతో ప్రేమగా అతని చేతులు పట్టుకుని ఓదార్చడానికి ప్రయత్నం చేసింది. ఏమైందండి? మళ్ళీ ఆ రుద్రయ్య ఏమైనా అన్నారా? వాళ్ళు డబ్బున్నన్న అహంకారంతో ఏవేవో అంటుంటారు. అవన్నీ మీరు పట్టించుకుంటే మన ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఇంకే ఉండదు. అవును గౌరీ, మన పేదరికాన్ని చూసి వాళ్లు ఎగతాళి చేస్తున్నారు. కాని నా బాధంతా మన బిడ్డ వంశీ గురించి. వాడికి కావలసిన కనీస అవసరాలు కూడా నేను తీర్చలేకపోతున్నాను. నాన్నా, మీరు నా గురించి బాధపడకండి. నేను రేపటి నుండి బడికి వెళ్లను. నేను కూడా మీతో అడవికి వచ్చి తేనె సేకరించడంలో మీకు సాయం చేస్తాను. అప్పుడు మనకు ఎక్కువ డబ్బులొస్తాయి. వద్దు నాన్నా, నువ్వు ఆ చేదు మాటలు వినకూడదు. నువ్వు బాగా చదువుకుని ఒక గొప్ప మనిషివి కావాలి. నా కష్టం నీకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. కాని నాన్నా, మీరు ప్రతిరోజూ ఇంతలా కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. మనమిలాగే పేదరికంలో ఉంటే నాకు చదువెందుకు నాన్నా? వంశీ, నాన్న చెప్పేది విను. చదువే మనల్ని ఈ కష్టాల నుండి బయటపడేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. రేపు దేవుడు మనకు ఏదో ఒక మంచి మార్గం చూపిస్తాడు. రేపు ఉదయాన్నే నేను అడవిలో ఇంకా లోపలికి వెళ్లి అరుదైన తేనె కోసం వెతుకుతాను. ఎలాగైనా సరే నీ స్కూల్ ఫీజు రేపు సాయంత్రం లోపు నేను కట్టేస్తాను.
కొడుకు భవిష్యత్తు కోసం గోపాల్ ఆ రాత్రంతా నిద్రలేకుండా గడిపాడు. హే వనదేవత, నా కష్టాన్ని గుర్తించు. నా బిడ్డ చదువు ఆగిపోకుండా ఏదో ఒక దారి చూపించు తల్లి. నీ మీద నమ్మకంతోనే నేను రేపు అడవిలోకి అడుగు పెడుతున్నాను. తన పేదరికాన్ని తలుచుకుని కుమిలిపోతూనే రేపటి మీద ఒక చిన్న ఆశతో కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం గోపాల్ తన తేనె సేకరించే పరికరాలతో అడవిలోకి ఎంతో భారంగా వెళ్లాడు. కాని ఈరోజు అడవిలో ఏదో వింత జరగబోతోందని అతనికి తెలియదు. దట్టమైన అడవిలోని ఎత్తైన చెట్ల మధ్య తేనె కోసం అన్వేషిస్తున్న గోపాల్కు అకస్మాత్తుగా దూరంగా పర్వతాల మధ్యలో ఒక వింతైన కాంతి మరియు ఎవరిదో మూలుగుతున్న శబ్దం స్పష్టంగా వినిపించాయి. ఆ శబ్దం వినగానే గోపాల్ మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలయింది. ఆ దట్టమైన అడవిలో సహాయం కోసం ఎవరు అరుస్తున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ కాంతి వస్తున్న దిశగా వేగంగా అడుగులు వేశాడు. ఇదెక్కడి వింత? ఈ దట్టమైన అడవిలో ఇంత కాంతి ఎక్కడ్నుండి వస్తోంది? ఎవరైనా ఆపదలో ఉండి నన్ను సహాయం కోసం పిలుస్తున్నారా? ఏమైనా సరే నేనక్కడికి వెళ్లి తీరాల్సిందే. ఆ కాంతిని అనుసరిస్తూ వెళ్లిన గోపాల్కు అక్కడ నేలమీద కాలుకు తీవ్రమైన గాయంతో కదలలేని నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఒక ముసలి సాధువు కనిపించారు. బాబూ, దయచేసి నాకు సహాయం చెయ్యి. నేను తీవ్రమైన గాయాలతో కదలలేని స్థితిలో చిక్కుకుపోయాను. నా గొంతు పూర్తిగా ఎండిపోతోంది. నా ప్రాణాలు గాలిలో దీపంలాగా అల్లాడిపోతున్నాయి. అయ్యో మహారాజ్, మీకెంత పెద్ద గాయమైంది? అసలు మీరీ భయంకరమైన అడవిలోకి వంకరిగా ఎలా వచ్చారు? మీరెవరు స్వామీ? నాయనా, నేను చాలా రోజుల నుండి ఇక్కడే పడి ఉన్నాను. ఈ భరించలేని నొప్పి నేను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాను. నాకు కొంచెం నీళ్లు ఇస్తే నా ప్రాణాలు నిలబడతాయి. దయచేసి నీళ్లు తీసుకురా. కానీ మహారాజ్, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా నీటి చుక్క కూడా కనిపించడం లేదే. ఇదంతా పూర్తిగా ఎండిపోయిన అడవి ప్రాంతం. నీళ్ల కోసం నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మహారాజ్? ఇక్కడికి కొద్ది దూరంలో పర్వతం పైన ఒక పవిత్రమైన జలపాతం ఉంది. కాని దానికి ఒక భయంకరమైన పర్వత కాపలాదారుడు ఎప్పుడూ రక్షణగా ఉంటాడు. అక్కడి నుండి నువ్వు నాకు నీళ్లు తీసుకురాగలవా? ఆ సాధువు మాటలు వినగానే గోపాల్కు భయం వేసినా ఒక ప్రాణాన్ని ఎలాగైనా కాపాడాలనే నిస్వార్థమైన ఉద్దేశ్యంతో తన భయాన్ని పక్కన పెట్టి ఆ పర్వతంపైకి అత్యంత వేగంగా పరుగెత్తాడు. గోపాల్ ఆ పవిత్ర జలపాతం దగ్గరకు వెళ్లి నీళ్లు ముంచబోతుండగా ఒక్కసారిగా పర్వతం కంపించి రాళ్లు దొర్లుతూ ఒక మహాభయంకరమైన ఆకారంతో పర్వత కాపలాదారుడు గర్జనతో ప్రత్యక్షమయ్యాడు. ఆగవయ్యా మానవుడా! నా అనుమతి లేకుండా ఈ పవిత్ర జలపాతాన్ని తాకాలని చూస్తే నిన్ను ప్రాణాలతో వదలను. ఈ కొండల మధ్యే నిన్ను శాశ్వతంగా సమాధి చేస్తాను. ఎంతో మంది స్వార్థపరులు ఈ జలపాతం నీటి కోసం వచ్చి నా చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. నువ్వు కూడా నీ ప్రాణాలు పోగొట్టుకోకుండా వెంటనే ఇక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపో. నన్ను దయచేసి క్షమించండి మహాప్రభు. నేను నా స్వార్థం కోసం ఇక్కడికి రాలేదు. ఒక ముసలి సాధువు దాహంతో ప్రాణాలు వదులుతున్నాడు. ఆయన ప్రాణాలు కాపాడటానికి నేను ఈ నీళ్లు తీసుకువెళ్తున్నాను. అదంతా నాకు ఏమాత్రం అనవసరం. నీకు ఆ నీళ్లు కావాలంటే నేను అడిగే ఒక కఠినమైన పొడుపు కథకు నువ్వు సరైన సమాధానం చెప్పాలి. లేదంటే ఇక్కడే నిన్ను దారుణంగా చంపేస్తాను. ఒకవేళ నువ్వు సమాధానం చెప్పలేకపోతే నీ ప్రాణాలు ఈ పర్వతానికే బలిస్తాను. లేదా నువ్వు నీళ్లు లేకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించుకో. నేను ఆ సాధువుకు నీళ్లు తీసుకువస్తానని ఖచ్చితమైన మాట ఇచ్చాను. నా ప్రాణాలు పోయినా సరే నేను నా మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోను.
మీ ప్రశ్న ఏదో అడగండి. సరే అయితే చాలా జాగ్రత్తగా విను. పుడుతూనే అత్యంత వేగంగా పరుగు తీస్తుంది. దానికసలు కాళ్ళు లేకపోయినా ఎక్కడా ఆగదు. చివరికి సాగరంలో కలిసిపోతుంది. అది ఏమిటో వెంటనే చెప్పు. ఆ కఠినమైన పొడుపు కథ వినగానే గోపాల్ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. తన చుట్టూ ఉన్న ప్రకృతిని మరియు ప్రవహించే జలపాతాన్ని గమనించి సమాధానం ఆలోచించాడు. దానికి సరైన సమాధానం నది. నది పుట్టిన చోటు నుండి సాగరం వరకు ఎక్కడా ఆగకుండా నిరంతరం పరుగు తీస్తూనే ఉంటుంది. దానికి కాళ్లు లేకపోయినా అది ప్రవహిస్తూనే ఉంటుంది. నిజంగా అద్భుతం. నా ఈ కఠినమైన పొడుపు కథకు ఇప్పటివరకు ఎవరూ ఇంత ఖచ్చితమైన సమాధానం చెప్పలేదు. నువ్వు నీ తెలివితేటలతో నన్ను పూర్తిగా ఓడించి నీ ప్రాణాలు దక్కించుకున్నావు. నీ తెలివితేటలకు మరియు నీ నిస్వార్థమైన మనస్సుకు నేను చాలా సంతోషించాను. వెళ్ళి ఆ నీటిని తీసుకుని ఆ సాధువు ప్రాణాలు కాపాడుకో. ఇకపై నీకు నా నుండి ఎలాంటి ప్రమాదం లేదు. గోపాల్ సంతోషంగా ఆ జలపాతం నీటిని తీసుకుని వేగంగా సాధువు దగ్గరకు ఆయనకు నీళ్లు తాగించాడు. నీళ్లు తాగిన వెంటనే ఆ సాధువు కళ్ళలో ఒక అద్భుతమైన కాంతి వెలువడింది. నాయనా గోపాల్, నువ్వు నిజంగా ఆ భయంకరమైన కాపలాదారుణ్ణి ఎదిరించి నాకోసం ఈ నీళ్లు తీసుకువచ్చావా? నీ ధైర్యాన్ని మరియు నీకున్న అంతులేని దయాగుణాన్ని చూసి నేను చాలా గర్విస్తున్నాను. ఆ సాధువు కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదవగానే అకస్మాత్తుగా అక్కడ ఒక అద్భుతమైన తెల్లటి కుందేలు ప్రత్యక్షమైంది. నాయనా గోపాల్, నీ అద్భుతమైన నిజాయితీకి, ప్రాణాపాయంలో ఉన్న ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేసే నీ మంచి మనస్సుకు మెచ్చి నేను ఈ దివ్యమైన మాయా కుందేలు నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఈ కుందేలు మామూలు కుందేలు కాదు నాయనా. ఇది నీ పేదరికాన్ని దూరం చేసి నీ తలరాతను మారుస్తుంది. దీన్ని జాగ్రత్తగా చూసుకో. మహారాజ్, నాకీ బహుమతి ఎందుకు? మిమ్మల్ని కాపాడటం నా కనీస బాధ్యత. అయినా ఈ కుందేలును నా సొంత బిడ్డలా ఎంతో ప్రేమగా నేను చూసుకుంటాను. నువ్వు ఎంతో శ్రమించి కష్టాలు పడ్డావు, కాని నీలో ఏమాత్రం స్వార్థం లేదు. ఈ కుందేలు నీ ఇంటికి మరియు నీ కుటుంబానికి అపారమైన అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఇదే నా మనస్ఫూర్తి ఆశీర్వాదం. ఆ ముసలి సాధువు ఆశీర్వాదం తీసుకొని ఆ అందమైన తెల్లటి కుందేలును చేతుల్లోకి తీసుకొని గోపాల్ ఎంతో ఆనందంగా తన భార్యాపిల్లల కోసం తన చందనవనం గ్రామం వైపు తిరుగు ప్రయాణమయ్యాడు. గోపాల్ ఆ తెల్ల కుందేలును ఇంటికి తీసుకురాగానే వారి గుడిసెలో ఎంతో ఆనందం వెల్లివిరిసింది. వంశీ ఆ అందమైన కుందేలును చూసి మురిసిపోతూ ఎంతో సంతోషంగా గంతులు వేశాడు. నాన్నా, ఈ తెల్ల కుందేలు ఎంత ముద్దుగా ఉందో చూశారా? ఇది అచ్చం దూది పింజలాగా ఎంతో మెత్తగా ఉంది. ఇది ఇక నుంచి నా ప్రాణ స్నేహితురాలి నాన్నా. ఏవండి, ఈ తెల్ల కుందేలును చూస్తుంటేనే నా మనసుకెంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ ముసలి సాధువు మనకు పంపిన దేవుడి బహుమతిలాగా ఇది మన ఇంటికొచ్చింది. అవును గౌరీ, ఇది సాధారణమైన కుందేలు కాదు. ఇది మన ఇంటికి వచ్చిన అదృష్ట దేవత. దీన్ని మనం ఎంతో అపురూపంగా, ప్రాణప్రదంగా మన కంటికి రెప్పలా కాపాడుకుందాం. ఆ మరుసటి రోజు నుండి ఆ తెల్ల కుందేలు గోపాల్తో పాటుగా దట్టమైన అడవికి వెళ్లి ఎవరికీ సులభంగా దొరకని అత్యంత నాణ్యమైన తేనెపట్టులను అతనికి చూపించసాగింది. ఆ కుందేలు సహాయంతో దొరికిన అరుదైన తేనెను సంతలో మంచి ధరకు అమ్మడం వల్ల గోపాల్కు మంచి డబ్బులు వచ్చాయి. దాంతో వంశీ స్కూల్ ఫీజు కట్టేశాడు. ఏమండి, ఈ తెల్ల కుందేలు మన ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి మన కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోతున్నాయి. మన వంశీ చదువు గురించి ఇక నాకు ఎలాంటి భయం లేదు. గోపాల్ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండటం, అతని దగ్గర అదృష్టాన్ని తెచ్చే ఒక అందమైన తెల్ల కుందేలు ఉండటం అనే విషయం
ఊరికరణం రుద్రయ్యకు తెలిసింది. ఒరే నౌకర్, ఆ పేదవాడైన గోపాల్ గాడి దగ్గర ఒక తెల్ల కుందేలు ఉందట కదా, అది వాడి రాతను మార్చేసిందట. వెంటనే వెళ్లి దాన్ని నా దగ్గరికి తీసుకురా. అయ్యా, వాడా కుందేలును తన ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటున్నాడు. మనం ఊరికే అడిగితే వాడు ఖచ్చితంగా ఇవ్వడు. దానికోసం మనం ఏదైనా ఒక గట్టి పన్నాగం పన్నాలి. ఆ తర్వాత ఒకరోజు కరణం రుద్రయ్య స్వయంగా గోపాలింటికి వచ్చి ఆ తెల్ల కుందేలును చూసి అది తెస్తున్న లాభాలను చూసి విపరీతమైన దురాశకు లోనయ్యాడు. ఏరా గోపాల్, నీలాంటి కటిక పేదవాడింట్లో ఈ అందమైన కుందేలు ఉండటం ఏమాత్రం బాగోలేదు. దీన్ని నాకు అమ్మేయ్, నీకు 100 వెండి నాణాలు వెంటనే ఇస్తాను. నన్ను దయచేసి క్షమించండి కరణంగారు, ఇది అమ్మే వస్తువు కాదు. ఆ ముసలి సాధువు నాకిచ్చిన అమూల్యమైన ప్రాణం. మా కుటుంబంలో ఇదొక ముఖ్యమైన సభ్యురాలు. ఎంత ధైర్యంరా నీకు! ఊరి కరణం అడిగితే కాదంటావా? నేనిస్తానన్న డబ్బుతో నీ కొడుకుని మహారాజులా చూసుకోవచ్చు. మూర్ఖంగా ఆలోచించి నాకే ఎదురు చెబుతున్నావా? నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను ఎంతైనా కష్టపడతాను కరణంగారు. కాని ఈ మూగజీవిని అమ్ముకుని వచ్చే ఈ డబ్బు నాకు ఏమాత్రం అవసరం లేదు. గోపాల్ మాటలకు అవమానంతో రగిలిపోయిన రుద్రయ్య అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయాడు. కాని ఆ రాత్రికి తన నౌకరును పంపి ఆ కుందేలును దొంగిలించడానికి ప్లాన్ చేశాడు. నౌకరు గోపాల్ గుడిసెలోకి ప్రవేశించి కుందేలును పట్టుకోబోయేసరికి అది ఎంతో తెలివిగా అతని కళ్లలో మట్టి చల్లి ఎవరికీ చిక్కకుండా వేగంగా పారిపోయింది. అయ్యో, అది మామూలు కుందేలు కాదు, ఎంతో తెలివైన రాక్షస కుందేలు. నా కళ్లలో మట్టి కొట్టి పారిపోయింది. దాన్ని దొంగిలించడం నా వల్ల ఏమాత్రం కాదు. ఏరా చేతకాని దద్దమ్మా, ఒక చిన్న తెల్ల కుందేలును కూడా పట్టుకురాలేవా? ఉండు, ఆ గోపాల్ గాడి అంతు ఎలాగైనా నేనే దగ్గరుండి చూస్తాను. వాడికి బుద్ధి చెబుతాను. ఇలా గోపాల్ జీవితం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఒకరోజు ఆ ప్రాంతాన్ని పాలించే జమీందార్ గారి మనుషులు చందనవనం గ్రామానికి వచ్చారు. ఆ మనుషులు నేరుగా ఊరి కరణం రుద్రయ్య దగ్గరకు వెళ్లి ఆ గ్రామంలో గోపాల్ అనే వ్యక్తి దగ్గర ఉన్న అరుదైన తెల్ల కుందేలు గురించి అడిగారు. మా జమీందారు గారి కూతురు తీవ్రమైన జబ్బుతో చావు బతుకుల్లో ఉంది. వైద్యుడు చెప్పిన అరుదైన మూలికను అడవిలో కేవలం ఒక పవిత్రమైన తెల్ల కుందేలు మాత్రమే వెతికి తీసుకురాగలదు. ఆ గోపాల్ గాడు ఎంతో గర్విష్టి. జమీందారుగారే కాదు, ఎవరు అడిగినా సరే వాడు ఆ కుందేలును ఇవ్వడు. వాడికి సరైన బుద్ధి చెప్పండి. జమీందారుగారి ఆజ్ఞను ధిక్కరించే ధైర్యం ఈ ప్రాంతంలో ఎవరికీ లేదు. పదండి, వెంటనే వెళ్లి ఆ గోపాల్గాడిని బంధించి ఆ కుందేలును కట్టుకుని తీసుకువద్దాం. జమీందారు మనుషులు ఎంతో హడావిడిగా గోపాల్ ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా అతన్ని మరియు అతను పెంచుకుంటున్న ఆ అందమైన తెల్ల కుందేలును పట్టుకుని బంధించారు. నాన్నా, వాళ్ళు మన కుందేలును ఎక్కడికో తీసుకువెళ్తున్నారు నాన్నా. అది లేకుండా నేను ఏమాత్రం ఉండలేను. దయచేసి దాన్ని తీసుకువెళ్లనివ్వద్దు నాన్నా. వాళ్ళని ఆపండి నాన్నా. జమీందారు మనుషులారా, దయచేసి మమ్మల్ని వదిలేయండి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆ కుందేలు నా సొంత బిడ్డలాంటిది. దాన్ని మా నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేయకండి. గోపాల్, ఇది సాక్షాత్తు మా జమీందారు గారి ఆజ్ఞ. మా చిన్నమ్మగారి ప్రాణాలు కాపాడాలంటే ఈ కుందేలును మీరివ్వాల్సిందే. దాన్నేం చెయ్యాలో జమీందారు గారే చూసుకుంటారు. ఒకరి ప్రాణాలు కాపాడటం కోసం ఇంకో మూగజీవికి హాని చేయడం ఏమాత్రం న్యాయం కాదు. ఈ విషయం గురించి జమీందారు గారితో నేనే స్వయంగా మాట్లాడుతాను. నన్ను తీసుకువెళ్ళండి. గోపాల్ భార్యాపిల్లలు గుండెలు పగిలేలా ఏడుస్తుండగానే జమీందారు మనుషులు గోపాల్ను మరియు ఆ తెల్ల కుందేలును తమ వెంట తీసుకుని జమీందారు గారి బంగళా వైపు బయలుదేరారు. జమీందారు గారి పెద్ద బంగళాలో ఎంతో విషాద వాతావరణం నెలకొంది. జమీందారు తన ఏకైక కూతురు స్పృహ కోల్పోయి పడి ఉండటం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. నా చిట్టి తల్లి, నిన్నిలా మరణశయ్యపై చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఈ అంతులేని ఆస్తిపాస్తులు ఉండి ఏం లాభం?
నా ప్రాణప్రదమైన కూతురుని నేను కాపాడుకోలేకపోతున్నాను. జమీందారుగారు, దయచేసి ధైర్యం తెచ్చుకోండి. ఆ చందనవనం గ్రామం నుండి అరుదైన తెల్ల కుందేలును తీసుకువస్తున్నారు. ఆ కుందేలు అడవిలోకి వెళ్లి సంజీవని మూలికను వెతికి తీసుకురాగలదు. జమీందారు గారు, చందనవనం నుండి గోపాలనే తేనె సేకరించే వ్యక్తిని మరియు వాడు పెంచుకుంటున్న ఆ తెల్ల కుందేలను తీసుకువచ్చాము. వీడు మనకు సహకరించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఒరే గోపాల్, నీ కుందేలును ఆ అడవిలోకి పంపి ఆ మూలికను తీసుకురావాలని దానికి చెప్పు. నీకు ఎంత బంగారం కావాలంటే అంత ఇస్తాను. నిన్ను ధనవంతుణ్ణి చేస్తాను. జమీందార్ గారు, నాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు. నా కుందేలు ఎంతో చిన్నది మరియు అమాయకమైనది. ఆ భయంకరమైన అడవిలోకి ఒంటరిగా పంపితే క్రూర మృగాలు దాన్ని చంపేస్తాయి మహాప్రభు. నా కూతురి ప్రాణం ముందు నీ కుందేలు ప్రాణమెంతరా? నా ఆజ్ఞను జవదాటితే నీకు కఠినమైన శిక్ష తప్పదు. వెంటనే ఆ కుందేలును అడవిలోకి వెళ్లమని ఆజ్ఞాపించు. మీరు నన్నిప్పుడే చంపినా సరే నేను బాధపడినయ్యా. కాని ఈ మూగజీవికి ఎలాంటి హాని జరగకూడదు. ఇది కేవలం నా ప్రేమకు మాత్రమే స్పందిస్తుంది. జమీందారుగారు, వాడు చెప్పేది అక్షరాలా నిజం. ఆ కుందేలును బలవంత పెడితే అది ఆ మూలికను ఎప్పటికీ తీసుకురాదు. వాడు ప్రేమగా చెబితేనే అది వాడి మాట వింటుంది. అయితే గోపాల్, నీ కుందేలును ప్రేమగా బ్రతిమిలాడు. అది వెళ్లి ఆ మూలికను తెస్తే నా కూతురికి ప్రాణం వస్తుంది. దానికి బదులుగా నీకు సగం ఆస్తి రాసిచ్చేస్తాను. జమీందార్ గారు, ఆస్తి కోసం నేనీ పని చెయ్యను. ఒక తండ్రిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను. నా కుందేలు ఖచ్చితంగా మీ కూతుర్ని కాపాడుతుంది. గోపాల్ ఆ తెల్ల కుందేలును గట్టిగా హత్తుకుని ఎంతో ఎమోషనల్గా దాన్ని ముద్దాడుతూ అది తిరిగి రాదేమో అన్న బాధతో కన్నీరు కారుస్తూ దానితో మాట్లాడాడు. జమీందారుగారి కూతురు ప్రాణాలు కాపాడటం కోసం నువ్వా భయంకరమైన అడవిలోకి వెళ్లి ఆ మూలికను తీసుకుని సురక్షితంగా తిరిగి రావాలి. నన్ను ఒంటరివాడిని చెయ్యకు. గోపాల్ కన్నీళ్లు చూసి ఆ తెల్ల కుందేలు అతని చేతుల్లోంచి కిందకు దూకి వేగంగా అడవిలోకి పరుగెత్తింది. అందరూ అది తిరిగి వస్తుందో రాదో అని ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటల నిరీక్షణ తర్వాత ఆ తెల్ల కుందేలు నోటితో ఒక అరుదైన ప్రకాశించే సంజీవనీ మూలికను కరుచుకొని సురక్షితంగా జమీందారుగారి బంగళాలోకి పరుగెట్టుకుంటూ వచ్చింది. జమీందారుగారు, దేవుడి దయవల్ల అద్భుతం జరిగింది. ఆ మూగజీవి తన ప్రాణాలకు తెగించి ఆ అరుదైన సంజీవని మూలికను ఎంతో సురక్షితంగా తీసుకువచ్చింది. మన కష్టాలు తీరాయి. ఆ వైద్యుడు వెంటనే ఆ మూలికను నూరి పసరు తీసి స్పృహలో లేని జమీందారు కూతురు పెదవులపై వేయగానే ఆమె ఒక్కసారిగా కళ్లు తెరచి చుట్టూ ఉన్నవారిని చూసింది. నా బిడ్డా, నువ్వు ప్రాణాలతో తిరిగి కోలుకున్నావా? నా ఆనందానికి అవధులు లేవు. గోపాల్, నువ్వు సామాన్యుడివి కాదు, మహాత్ముడివి. నీవల్లే నా బిడ్డ ప్రాణాలు దక్కాయి. జమీందార్ గారు, మీ అమ్మాయి గారు పూర్తిగా కోలుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా కుందేలును తీసుకుని నేను నా గ్రామానికి వెళ్లిపోవచ్చా? గోపాల్, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. ఆస్తి గర్వంతో నిన్ను ఎంతో బాధ పెట్టాను. నీ నిస్వార్థమైన ప్రేమ మరియు నీ త్యాగం నాకు ఎంతో గొప్ప కనువిప్పు కలిగించాయి. జమీందారు గోపాల్ను ఘనంగా సత్కరించి అతనికి ఎంతో ధనాన్ని బహుమతిగా ఇచ్చాడు. కాని గోపాల్ దేన్నీ ఆశించకుండా తన కుందేలుతో కలిసి తన గుడిసెకు బయలుదేరాడు. ఆగు గోపాల్, నీలాంటి నిజాయితీ పరుల గురించి నేను తెలుసుకోలేకపోయాను. నీ ఊరి కరణం రుద్రయ్యగాడు ఎంతో దుర్మార్గుడు. వాడు చెప్పిన అబద్ధాలు విని నిన్ను ఇబ్బంది పెట్టాను. అవునయ్యా, ఆ రుద్రయ్య ఈ కుందేలును అపహరించాలని చూసి విఫలమై మీ దగ్గర ఈ గోపాల్ మీద లేనిపోని చాడీలు చెప్పి పగ తీర్చుకోవాలని చూశాడు. ఆ రుద్రయ్యగాడికి ఎంత ధైర్యం! నాకే అబద్ధాలు చెబుతాడా? వాణ్ణి వెంటనే ఊరి కరణం పదవి నుండి తొలగించి జైల్లో బంధించండి. వాడికి ఇదే సరైన శిక్ష. జమీందారుగారి ఆజ్ఞ ప్రకారం మనుష్యులు వెళ్లి రుద్రయ్యను బంధించారు. గోపాల్ మాత్రం తన తెల్ల కుందేలును గుండెల కత్తుకుని ఎంతో ఆనందంగా తన ఊరికి ప్రయాణమయ్యాడు. నువ్వు నిజంగా ఒక అద్భుతం. మనం మళ్లీ మన చందనవనం గ్రామానికి వెడుతున్నాం.
వంశీ మరియు గౌరీ నీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తెల్ల కుందేలుతో కలిసి గోపాల్ తన ఇంటికి చేరుకున్నాడు. ఏమండి, మీరు ఎలాంటి ఆపద లేకుండా క్షేమంగా తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన తెల్ల కుందేలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నాన్నా, నువ్వు సూపర్! జమీందారు గారి కూతురిని కాపాడావట కదా. ఊరంతా నీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది నాన్నా. ఇదంతా మన ఈ తెల్ల కుందేలు మరియు ఆ సాధువు ఆశీర్వాదం వంశీ. మనం ఎప్పుడూ ఇతరులకు మేలు చెయ్యాలి. అప్పుడే ఆ దేవుడు మనకు మేలు చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత జమీందారుగారు స్వయంగా చందనవనం గ్రామానికి వచ్చి గోపాల్ను ఆ ఊరికి కొత్త కరణంగా నియమించారు. గోపాల్, నీలాంటి నిజాయితీపరుడు మరియు దయగలవాడు అధికారిగా ఉంటేనే ఈ ప్రజలందరూ ఎంతో సుఖంగా ఉంటారు. ఈ చందనవనం గ్రామాన్ని అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత నీదే. జమీందారు గారు, నా మీద మీరుంచిన నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము చెయ్యను. పేదల కష్టాలు తెలిసినవాడిగా అందరికీ న్యాయం చేస్తాను. ఇది నా బాధ్యత. గోపాల్ ఊరికరణంగా మారిన తర్వాత తన రాజ్యంలో పిల్లల కోసం స్కూళ్లు, పేదల కోసం హాస్పిటళ్లు కట్టించి ప్రజలందరి మన్ననలు ఘనంగా పొందాడు. నాన్నా, నేను పెద్దయ్యాక కూడా నీలాగే అందరికీ నిస్వార్థంగా సహాయం చేసే ఒక మంచి మనిషినవుతాను. మన తెల్ల కుందేలు మనతోనే ఎల్లప్పుడూ ఉండాలి నాన్నా. ఏమండి, ఒకప్పుడు కనీసం ఒక పూట తిండికి కూడా అల్లాడిపోయిన మనకు ఈ రోజు ఇంతటి గౌరవం లభించడం నిజంగా ఒక కలలాగే అనిపిస్తోంది. ఆ దేవుడి దయ ఎంతో గొప్పది. అవును గౌరీ, ఆ ముసలి సాధువు రూపంలో ఆ దేవుడే వచ్చి మనకు ఈ తెల్ల కుందేలును ఇచ్చి మన రాతను పూర్తిగా మార్చేశాడు. దేవుడెప్పుడూ మంచివాళ్ల పక్షానే ఉంటాడు. ఆ అందమైన తెల్ల కుందేలు ఎప్పుడూ అతని వెంటే ఉంటూ అతని ఇంటికి అష్టైశ్వర్యాలను, ఎనలేని ఆనందాన్ని ఇస్తూనే ఉంది. ఆ కుటుంబం సుఖంగా జీవించింది. నీతి, నిజాయితీ, నిస్వార్థమైన ప్రేమ మరియు ఆపదలో ఉన్నవారిని ప్రాణాలకు తెగించి కాపాడే గుణం ఉంటే సామాన్య పేదవాడైనా సరే కాలక్రమంలో అత్యున్నత శిఖరాలను చేరుకుని గొప్పవాడవుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.